సహజంగా ఆసుపత్రి అంటే రోగులు వారి బంధువులకు సంబంధించిన సదుపాయాలు అన్నీ ఉండాలి. ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించిన అనుమతులన్నీ సక్రమంగా ఉండాలి. పార్కింగ్ సమస్య అస్సలు ఉండకూడదు. కానీ బెజవాడలోని డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రి ఇలాంటివేమీ ఉండవు. పార్కింగ్ నిల్, కలెక్షన్ మాత్రం ఫుల్ అనేలా వ్యవహారం నడుస్తుంది. నిజానికి డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రికి 5 అంతస్తుల వరకు అనుమతి ఉంది. కానీ 6వ అంతస్తు నిర్మాణం చేపట్టారు. అక్కడ కూడా రోగులను పెట్టి చికిత్స అందిస్తున్నారు. పార్కింగ్ కు స్థలమే లేదు. మళ్లీ అక్కడే ఫార్మసీ నిర్వహిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కళ్ల ముందే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా కూడా ట్రాఫిక్ పోలీసులు ఏమీ పట్టించుకోవడం లేదు. ఆసుపత్రి యాజమాన్యం ఇస్తున్న మామూళ్లు పనిచేశాయా లేదంటే ఇంకేమైనా బెనిఫిట్ ఉందో తెలియదు. కానీ ఆసుపత్రి మాత్రం దర్జాగా నడుస్తుంది. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ లాంటిది ఏమైనా జరిగితే రోగుల ప్రాణాలు గాల్లో కలిసినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైసామే పరమాత్మ అనేలా డాక్టర్ శివప్రసాద్ తీరు ఉందనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. వ్యాపార రంగంగా మార్చేసి కోట్లాది రూపాయలు దోచేస్తున్న డాక్టర్ శివప్రసాద్ కన్నింగ్ చిత్రాలు ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులో తీసుకురావడం జరిగింది. హృదయాలయ హాస్పిటల్ యాజమాన్యం బరితెగించి ఆ హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి డాక్టర్ శివప్రసాద్ కేవలం కాసులకు కక్కుర్తిపడి వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చేసి 5 అంతస్తుల భవనంలో 6వ అంతస్తు అక్రమంగా నిర్మాణం చేపట్టి డాక్టర్ వృత్తిని కేవలం వ్యాపార రంగంగా మార్చేశాడు. అయితే ఇంత జరుగుతున్నా అయితే దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది విఎంసి విజయవాడలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కేవలం కాసులకు కక్కుర్తిపడి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పార్కింగ్ ప్లేస్ లో అక్రమంగా ఫార్మసీ మందుల షాపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చెల్లార్లో అపార్ట్మెంట్ ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి భవన నిర్మాణం చేపట్టారో దానికి కిందటువంటి చెల్లారు పార్కింగ్ కు వాడాల్సిన ప్లేస్ లో రక్త పరీక్షా కేంద్రాలతో పాటు మందుల షాపు అమ్మకాలు కూడా చేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైతే పర్మిషన్ ఇస్తాడో నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ కి విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్ లో ఫార్మసీ షాపు అమ్మకాలు చేపట్టకూడదు. కానీ యథేచ్ఛగా అక్కడ ఫార్మసీ షాప్ కూడా పెట్టడం జరిగింది. మరోవైపు డయాగ్నిక్ సెంటర్స్ రన్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా పార్కింగ్ ప్లేస్ ని కమర్షియల్ గా వినియోగిస్తూ ఉన్నారు. అక్కడ పెట్టాల్సినటువంటి వెహికల్స్ ఏవైతే వస్తాయో హాస్పిటల్ కి సంబంధించి ఆ వెహికల్స్ మొత్తం కూడా మెయిన్ రోడ్ లోనే ఆపేస్తున్నారు. అక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే పటమట సెంటర్ లో వాహన చోదకులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. విజయవాడ పటమట సెంటర్ లో ఉన్నటువంటి హృదయాలయ హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్నటువంటి కంత్రి వ్యాసాలను ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులో తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ట్రాఫిక్ పోలీసులు కళ్ళుండి కబోదిగా వ్యవహరిస్తూ ఉన్నారు. డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ హాస్పిటల్ పేరుతో ఇల్లు రన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద విజువల్స్ రూపంలో కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. 6వ అంతస్తుకు సంబంధించి 6వ అంతస్తులో ఉన్నటువంటి నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణం. ఆ అక్రమ నిర్మాణంలో ఖచ్చితంగా రూమ్స్ పెట్టి పేషెంట్ కి సంబంధించి అక్కడే వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 6వ అంతస్తు నిర్మాణం చేయడమే కాకుండా పార్కింగ్ ప్లేస్ లో అక్కడ ఫార్మసీకి సంబంధించినటువంటి మందుల షాపు, ఆ మందుల షాపు పక్కనే డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. అయితే రక్త పరీక్షా కేంద్రాలు ఇవన్నీ కూడా ప్లాన్ లో ఎక్కడా కూడా ఉండవు. ఇదంతా కూడా కమర్షియల్ గా మార్చేసి పెద్ద ఎత్తున వైద్య రంగాన్ని వ్యాపార రంగంగా మార్చేస్తున్న పరిస్థితి. డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ ఆసుపత్రిలో మాత్రం ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే రోగుల ప్రాణాలు గాల్లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కంజెస్టెడ్ గా చుట్టూ ఎక్కడా కూడా అంబులెన్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్ కానీ వెళ్లే ప్రసక్తే లేదు.
అదే విధంగా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తాన్ని మరొక అంతస్తు అదనంగా వేసి అక్కడ కూడా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నటువంటి డాక్టర్ శివప్రసాద్ లీలలు మాత్రం ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికైనా సరే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలాగే మెడికల్ కి సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ముందుగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే వీళ్ళకి పార్కింగ్ అలాట్మెంట్ ఉందో సెల్లారు పార్కింగ్ కోసం ఉపయోగించకుండా అక్కడ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ మొత్తం కూడా రోడ్డు మీదే ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. వాహన చోదకులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హాస్పిటల్ తంతు ఏ విధంగా ఉందంటే పార్కింగ్ నిల్ కలెక్షన్ ఫుల్ అన్న చందంగా మారింది. అక్కడికి వచ్చినటువంటి రోగుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయటం, నచ్చినట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, గుండె జబ్బుకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ గా డాక్టర్ శివప్రసాద్ చెప్పుకుంటూ ఉంటారు. అతను చేసే వేషాలు మొత్తం మనం చూస్తే అన్ని అక్రమాలే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అసలు 6వ అంతస్తుకు పర్మిషన్ లేకుండా అదనంగా అక్కడ కమర్షియల్ వ్యాపారం చేసేస్తున్నారు. అసలు ఆ బిల్ కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నారా లేక రెసిడెన్షియల్ లో ఉందా లేదా అనేది టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం దీని మీద లోతైన దర్యాప్తు చేస్తే పచ్చి నిజాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్కింగ్ వాడాల్సిన ప్లేస్ ని కమర్షియల్ గా వాడేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ ను కూడా కమర్షియల్ గా వాడుతూనే మళ్ళీ 5 అంతస్తుల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ మొత్తం కూడా రోడ్డు మీదే ఉంటాయి. ఇదంతా అక్రమమే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే 6వ ఫ్లోర్ అదనంగా వేసి అక్కడ మళ్ళీ రక్త పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి గుండె జబ్బులు రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్మిషన్స్ తీసుకోవటం, ఒక్కొక్క పేషెంట్ దగ్గర వేల సంఖ్యలో వసూలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దందా ఏ విధంగా ఉందంటే వైద్య రంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చేశారన్న విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఈశ్వర్.